శ్రీచక్రవాసిన్యై నమః. ఓం శ్రీలలితాంబికాయై నమః. పవిత్రాత్మ స్వరూపులని మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమను అందిస్తూ కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కంధర అన్నటువంటి ఈ మంత్రంలో జగదంబిక మంగళగౌరిగా, జీవకోట్లందరినీ అనుగ్రహించేటువంటి కన్నతల్లిగా, అద్భుతమైనటువంటి మానవ బాంధవ్యాలను సమాజంలో కల్పించి సమాజాన్ని మానవ జాతిని రక్షించే కన్న తల్లిదండ్రులుగా శివకామేశ్వరుడు శివకామేశ్వరి ఇందులో మనకు గోచరిస్తారు. మన మానవ సమాజంలో ఉన్నటువంటి అనేక సమస్యలకు పరిష్కారాన్ని ఈ మంత్రం సూచిస్తుంది. మాతృవత్ పరధారేషు అంటుంది సనాతన ధర్మం. ఈ సనాతన ధర్మాన్ని నేను ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా అందరు పురుషులతో ఈ విషయం మాట్లాడుతూ ఉంటాను. మీరందరూ మీ భార్యను తప్ప ప్రతి స్త్రీని మీ కన్నతల్లిగా మీరు చూడాలని నేను నా కార్యక్రమాల్లో ప్రతి ఒక్కళ్ళను కోరుతూ ఉంటాను. అలాగా ఈ ప్రపంచంలో ప్రతి పురుషుడు చూడగలిగితే మన సమాజంలో ఉన్నటువంటి చాలా సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఈ యొక్క పవిత్ర భావన స్త్రీ పురుషులు ఇద్దరికీ వర్తిస్తుంది. అందువలన స్త్రీలు పురుషులు ఇద్దరూ కలిసి ఒక పవిత్ర భావంతో ఉండాలి. క్షణికమైనటువంటి సుఖాల కోసం మానవులు పాకులాడకూడదు అంటూ సనాతన ధర్మం మానవ జాతిని కోరుతూ ఉంది, దీవిస్తుంది. దానివల్ల మనం ఎన్నో కష్టాలను అనుభవించాల్సి వస్తుంది. మాతృవత్ పరధారేషు, ప్రతి స్త్రీని, చిన్న పాప యందు ఆ జగన్మాతను, ఆ సరస్వతిని దర్శించండి, ఆ లలితాంబికను దర్శించండి. పెద్దవాళ్ళు, స్త్రీలు, బాలికలు అందరి యందు ఆ జగజ్జనని దుర్గా పరమేశ్వరిని, లలితా భవాని దేవిని దర్శించాలంటూ సనాతన దివ్య ధర్మం స్త్రీ పురుషులిద్దరికీ ఈ పవిత్ర సూత్రం వర్తిస్తుంది. అప్పుడు మన సమాజంలో ఎన్నో సమస్యలు పరిష్కారం అవుతాయి, ఎన్నో గృహాలు శాంతితో నిండిపోతాయి. ఏ గృహంలోనైనా సరే ఐక్యమత్యం లేనప్పుడు అక్కడ శాంతి వర్ధిల్లదు. శాంతి లేనప్పుడు స్థిరత్వం ఉండదు. స్థిరత్వమే కదా మానవ జీవితానికి శాంతిని ప్రసాదిస్తుంది. అందుకే వివాహంతో స్థిరత్వం వస్తుంది. ఆ తర్వాత ప్రతి ఒక్కళ్ళను మాతృభావంతో గౌరవించగలిగిన రోజున స్త్రీ పురుషుల జీవితాలు ఉన్నతమైనటువంటి కాంతితో, ఉజ్వలమైనటువంటి దైవానుగ్రహంతో విరాజిల్లుతాయంటూ ఈ మంత్రరాజం మనకు అద్భుతమైనటువంటి దీవెనలను అందిస్తూ ఉన్నది. ఉదాహరణకి ఒక ఉపాధ్యాయుడు ఉంటాడు. గృహ వాతావరణంలో శాంతి ఉండదు, చాలా కలతలు వచ్చి ఉంటాయి. అలాంటి సమయంలో తన వృత్తి మీద సరిగా ఏకాగ్రత చేయలేకపోతారు. అన్ని పనులు మర్చిపోతూ ఉంటారు. ప్రతిదానికి విసుగు, కోపం జాస్తి అవుతుంది. అందువల్ల వృత్తిలో సరి అయినటువంటి న్యాయాన్ని ఎవ్వరు ఏ రంగంలో కూడా ఇవ్వలేరు. అందుచేతనే స్థిరత్వం శాంతినిస్తుంది. వివాహ వ్యవస్థ స్థిర జీవితాన్ని ఇస్తుంది. మానసిక స్థిరత్వాన్ని, ప్రశాంతతను ప్రసాదిస్తుంది. అందుకే ఈ సూత్రం సమస్త ప్రపంచం అంతా మనం పాలించగలిగినప్పుడు మనందరి గృహాలలో చాలా శాంతి వర్ధిల్లుతుంది అంటూ ఈ చక్కని మంత్రరాజము జగత్తంతటికి సనాతన దివ్య ధర్మాన్ని చాలా మృదువుగా మనకు ప్రబోధిస్తూ ఉన్నది. కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత. జగన్మాత శ్రీ లలితా పరమేశ్వరి దేవి 4 కమలకోమల భుజాలకు అపురూపమైనటువంటి కేయూర ఆభరణాలను ధరించి ఉన్నది అని ఈ మంత్రానికి భౌతికమైనటువంటి అర్థం. కామేశ్వరీం పురామీడే కాదిహాది స్వరూపిణీం మాతృకావర్ణ లిప్తాంగీం మహాశ్రీచక్రమధ్యగాం అంటారు అమ్మను. జగజ్జనని ఖాది విద్య హాది విద్యా స్వరూపిణి, మహాశ్రీచక్ర మధ్యలో బిందు స్థానంలో ప్రకాశించేటువంటి ఆ తల్లిని ఈ మంత్రరాజంలో ఖాది హాది విద్యలను ఆభరణాలుగా ధరించి ఉన్నది అంటూ ఒక యోగ రహస్యాన్ని మనకు కమనీయంగా తెలియజేశారు. జగజ్జనని యొక్క దివ్య
విరాట్ చైతన్య శరీరం బంగారపు కాంతులను వెదజల్లేది. జగదంబకు ఎటువంటి బంగారు ఆభరణాలను ధరింపచేసినా స్వయంగా తన శరీరమంతయు కూడా బంగారపు కాంతితో విరాజిల్లేటువంటి తల్లికి ఈ బంగారు ఆభరణాలు కాంతిహీనాలై వెలవెలపోతూ ఉంటాయి. అంతటి బంగారపు తేజస్సుతో జగజ్జనని యొక్క విరాట్ చైతన్య దేహం ప్రకాశిస్తూ ఉంటుంది. అయితే అగ్నిపురాణంలో జగదంబను గురించి కొన్ని వర్ణనా శ్లోకాలున్నాయి. అందులో జగన్మాత లలితా భవానీదేవి కేయూరాలు, అంగదాలు, అపురూపమైనటువంటి హారాలు, చేతి ఉంగరాలు, దేదీప్యమైనటువంటి ఆభూషణాలను ధరించి భక్తులకు తన దివ్య దర్శనాన్ని అనుగ్రహిస్తుంది. అందువలన ఈ శ్లోకాలలో అమ్మవారి యొక్క ఆభరణాలు కొన్ని ప్రత్యేకమైనటువంటి పురాణాలలో వర్ణించబడి ఉన్నాయి. ఇందులోనే కాకుండా బ్రహ్మోత్తరఖండం అన్నటువంటి గ్రంథంలో దధానాం నాగవలయ కేయూరాంగద ముద్రికాహ అంటూ చక్కని శ్లోకాలలో బ్రహ్మోత్తరఖండం 7వ అధ్యాయంలో జగదంబిక అద్భుతమైనటువంటి నాగవలయాల ఆభరణాలు అంటే నాగాభరణాలు, తిరుమలలో వెంకటేశ్వర స్వామి వారికి నాగాభరణాలు అలంకారం చేసి ఉంటారు, అది మీరు దర్శించుంటారు. అటువంటి నాగాభరణాలు కలిగినటువంటి 4 కమలకోమల భుజాలతో, అంగదాలతో, అద్భుతమైనటువంటి హారాలతో, చేతి ముద్రికలు అంటే హస్తాభరణాలు, ఉంగరాలతో విరాజిల్లుతూ ఉందంటూ బ్రహ్మోత్తరఖండంలో ఆ జగదంబికను గురించి వర్ణించున్నారు. అలాగే దేవి భక్తులలో దుర్వాస మహాముని మహాభక్తుడు. మొదట దుర్వాస మహామునికి ఆయన హృదయంలో అణచరానటువంటి క్రోధావేశాలు ఉన్నప్పటికీ వాటన్నిటినీ తపస్సు ద్వారా శమింపచేసి పరిపూర్ణ బ్రహ్మజ్ఞాని అయి బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందారు. ఆ పరబ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందినటువంటి ఆ బ్రహ్మజ్ఞాని జగదంబ యొక్క దివ్య దర్శనాన్ని పొంది దేవి యొక్క మహిమ్ని స్తోత్రంలో జగన్మాతను ఇలాగ వర్ణిస్తున్నారు. దివ్య జనని 4 దివ్యమైనటువంటి కమలకోమల భుజాల యందు కేయూరములు, అంగదములతో భాసిస్తున్నది. అవన్నీ కూడా స్వచ్ఛమైనటువంటి ముత్యాలు, రత్నాలతో విరాజిల్లుతూ ఉన్నాయి. వాని కాంతులతో జగజ్జనని యొక్క దేదీప్యమానమైనటువంటి ఆ దివ్య దర్శనాన్ని చూడడానికి అలివి కాకుండా అటువంటి శోభాయమానమైనటువంటి దివ్య రూపంతో జగదంబ దుర్వాసో మహామునికి దర్శనం ప్రసాదిస్తుంది. ఇలాగా కొన్ని సందర్భాలలో వేదాలలో, కొన్ని మంత్రాలలో, కొన్ని అపురూపమైనటువంటి శాస్త్రాలలో, స్తోత్రాలలో జగదంబిక యొక్క దివ్య దర్శనాన్ని పొందినటువంటి పుణ్యపురుషులందరూ ఆ జగన్మాత 4 భుజాలతో, దేదీప్యమానమైనటువంటి కేయూరాంగద భూషణాలతో భక్తులకు తమ దివ్య దర్శనాన్ని ప్రసాదించింది. ఈ మంత్రం పారమార్థికంగా మనం చూచినప్పుడు ఖాది విద్య, హాది విద్యలే జగదంబ ధరించినటువంటి కేయూరాంగదాలుగా ఇందులో వర్ణించారు. ఖాది విద్య అంటే పంచదశాక్షరి మహామంత్రము కకారంతో ప్రారంభమయ్యేది, అది ఖాది విద్య అంటారు. పంచదశాక్షరి మహామంత్రము హకారంతో ప్రారంభమయ్యేది హాది విద్య అంటారు. ఈ 2 విద్యలు జగదంబ యొక్క దివ్య ఆభరణాలుగా, కేయూరాంగద భూషణాలుగా వర్ణించారు. జ్ఞానులకు ఈ భూషణాల ధారణ అపరిమితమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తుంది. వర్ణనాతీతమైనటువంటి మహామంత్ర రాజ్యం జగదంబ యొక్క కేయూర భూషణాలు అపూర్వమైనటువంటిది. ఇది వర్ణనకు అందనటువంటిది, ఊహాతీతమైనటువంటిది, చతుర్వేదాతీతమైనటువంటిది, ఏ జ్ఞానాలకు అంతు పట్టనటువంటిది, సర్వాతీతమైనటువంటిది, లోకాతీతమైనటువంటిది. ఈ లోకంలో లలితాంబిక మనకు ప్రసాదింపదగినటువంటిది ఏమీ లేదు. లలితాంబిక మనకు ప్రసాదించవలసినటువంటి దివ్య అనుగ్రహం అఖండమైనటువంటి ఆ బ్రహ్మాండాలకు అవతల ఉన్నటువంటి మణిద్వీపం నుంచి రావలసినటువంటిది. ఆ మణిద్వీపం యోగుల యొక్క సహస్రార కమలంలో బ్రహ్మాండముల కోట్లకు అనంతంగా అవతల విరాజిల్లుతూ ఉన్నది. అది ఏ శివశక్తుల యొక్క ఐక్యస్థానం, భైందవ స్థానం.
బైంధవం బ్రహ్మరంధ్రంచ అంటూ ఆ బైంధవ స్థానం యొక్క, ఆ మణిద్వీప స్థానం యొక్క విశిష్టతను గురించి యోగులు, తపోధనులు, యోగీంద్రులు మాత్రమే తెలుసుకోగలుగుతారు. అటువంటి దివ్య స్థానంలో విరాజిల్లేటువంటి జగదంబిక తన దివ్య అనుగ్రహాన్ని భక్తులకు ఈ పరమపావనమైనటువంటి శ్రీ విద్య ద్వారా అనుగ్రహించేటువంటి తల్లిగా ఈ మంత్రరాజంలో స్పష్టంగా అర్థమవుతూ ఉంది. జగజ్జనని యొక్క ఖాది విద్య పంచదశాక్షరి మహావిద్య. ఖ అన్నటువంటి బీజమంత్రం ప్రథమ కూటంలో వస్తుంది. దీన్ని వాగ్భవ కూటము అంటారు. అంటే జగన్మాత యొక్క వదనార విందం వాగ్భవ కూటం. లలితాదేవి పంచరత్నాల్లో ఇలాగ చెప్పబడుతుంది: ప్రాతస్మరామి లలితా వదనార విందం బింబాధరం పృదుల మౌక్తిక శోభినాశం ఆకర్ణ దీర్ఘనయనం మణికుండలాఢ్యం మందస్మితౌ మృగమదోజ్వల పాలదేశం. ఈ వర్ణన జగన్మాతృమూర్తి యొక్క వాగ్భవ కూటాన్ని గురించి వర్ణిస్తుంది. అలాగే ప్రథమ కూటం వాగ్భవ కూటం. క అనే బీజమంత్రం కనదీప్తౌ అన్నటువంటి ధాతువు నుంచి ఉద్భవించింది. ఈ ఖ అన్న అక్షరాన్ని ఎలాగైనా సరే ఉచ్చరించినప్పుడు మెదడులో ఉన్నటువంటి సమస్త కేంద్రాలన్నీ కూడా జాజ్వల్యమానమైనటువంటి వెలుగుతో ప్రకాశిస్తూ ఉన్నాయి. అందుకే మీకు అందరికీ తెలుసు, ఉదయాన్నే నిద్రలేయగానే మన భారతదేశ సాంప్రదాయాల్లో ఒక మంత్రం జపించమంటారు. కరాగ్రే మహాలక్ష్మి, కరమధ్యే గోవింద, కరమూలౌ సరస్వతి, ప్రభాతే కరదర్శనం. ఇక్కడ ఖ అన్న బీజ మంత్రాన్ని 4 సార్లు మనం చెప్తున్నాం. కామాక్షి. ఖ అనేటువంటి అక్షరాన్ని ఏదో విధంగా మనం ఎప్పుడైతే స్మరిస్తున్నామో ఈ కకారం మెదడులో ఉన్నటువంటి కేంద్రాలన్నిటినీ బుద్ధిశక్తితో దేదీప్యమానంగా ప్రజ్వరిల్లేటట్లు చేస్తుంది. అంత శక్తి ఈ బీజమంత్రానికి ఉన్నది. అందుకే జగన్మాతృమూర్తి యొక్క ఖాది విద్యలో ఈ బీజాక్షరం మహాశక్తి సమన్వితమై తేజోశక్తిని, అపూర్వమైనటువంటి ప్రకాశాన్ని సాధకునికి ప్రసాదిస్తూ బుద్ధిశక్తిని దేదీప్యమానం చేస్తూ ఉన్నది. ఇంకా మనం లోతుకు వెళ్ళినప్పుడు ఖ అన్న బీజమంత్రం కేవలం ఈ అక్షరం ఒక్కటే శబ్దార్థ ప్రపంచాన్నంతటినీ సూర్యుడు ఏ విధంగా భూమిని ప్రకాశం చేస్తున్నాడో సమస్త శబ్దార్థాలన్నిటికీ ప్రకాశాన్ని ఈ బీజమంత్రం అనుగ్రహిస్తూ ఉన్నది. అంత శక్తి సమన్వితమైనటువంటిది ఈ బీజమంత్ర ప్రభావం. ఇక్స్మరణే అన్నటువంటి ధాతువు నుంచి ఏ అన్నటువంటి బీజమంత్రం ఉద్భవించింది. ఈ బీజమంత్రం మహాశక్తి సమన్వితమైనటువంటిది. మొదట బీజమంత్రం కకారం. ఈ ఖా బీజమంత్రం సూర్యకాంతి వంటి తేజస్సుతో సమస్త శబ్దార్థజాల ప్రపంచాన్నంతటినీ అపూర్వంగా ప్రకాశింపచేస్తుండగా ఈ ఏ అనేటువంటి బీజమంత్రం ఆ ప్రకాశాన్ని మరింతగా అంటే పునః ఇంకా ప్రకాశింపచేస్తుంది. అందుకే అక్షరాలు మనం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి అని ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. ఒక అక్షరమే శబ్ద ప్రపంచానికి అంతటికి వెలుగునిస్తుంది. రెండవ అక్షరం కలయికతో ఆ వెలుగు కోట్ల రెట్లుగా ఇంకా ప్రకాశమానమవుతుంది. ఆ వెలుగుతో బుద్ధిశక్తికి ఉన్నటువంటి జాడ్యమంతా అనగా జన్మకోట్ల సంస్కారాలను భస్మం చేసి బుద్ధిశక్తిని జాజ్వల్యమానంగా ప్రకాశింపచేస్తూ అఖండము అనంతము అయినటువంటి సమాధి అనుభవాన్ని ప్రసాదించేందుకు ఈ దివ్య తేజస్సు సాధకులకు ఎంతో ఉపయుక్తమవుతూ ఉన్నది. ఈ అన్నటువంటి ఈ బీజమంత్రం ఈ 2 చైతన్యాల వెలుగును ఇంకా దేదీప్యమానం చేస్తూ ఆ వెలుగును సర్వవ్యాపకం చేస్తూ ఉన్నది. ప్రసన్నతను ప్రసాదిస్తుంది. వాక్కుకు ప్రసాద గుణాన్ని, నిర్మలత్వాన్ని వీటన్నిటినీ ప్రసాదిస్తుంది. అపూర్వ ఐశ్వర్యాన్ని, జ్ఞానైశ్వర్యాన్ని అనుగ్రహిస్తుంది. అటువంటి శక్తి ఈ అన్న బీజమంత్రానికి ఉన్నది. లహరి అన్నటువంటి శబ్దమే
లహ్రీ అయింది. ఈ శబ్దము అపూర్వ చైతన్యవంతమైంది. అపూర్వ చైతన్యమై ఈ భూగోళాన్ని దాటి, నవగ్రహ మండలాలను దాటి, 27 నక్షత్ర మండలాలను దాటి బ్రహ్మాండ కోట్లంతా వ్యాప్తమయ్యేటువంటి శక్తి హ్రీం అన్న బీజమంత్రానికి ఉన్నది. ఈ బీజమంత్రం మహాశక్తి సమన్వితమైనటువంటిది. ఈ దివ్య తేజస్సును మరింత జగద్బ్రహ్మాండ కోట్లంతటిని వ్యాప్తమయ్యే విధంగా చేయగలిగేటువంటి శక్తి ఈ బీజమంత్రాలలో హ్రీం అన్న బీజమంత్రానికి వస్తుంది. అదే లా హ్రీం, లహ్రీ అంటారు. సంస్కృతంలో లహ్రీ అనేటువంటి పదం లా హ్రీం అనేటువంటి బీజమంత్రాల వలన ఉద్భవించింది. చివరిది హ్రీం అనే దాంట్లో అన్న శబ్దము పరమాద్భుతమైనటువంటిది. శబ్దము అన్నటువంటి శబ్దం అంటే మకారానికి సంబంధించిన ఈ శబ్దము హ్రీం అన్న ఈ బీజమంత్ర శబ్దము సహస్రారంలోకి వెళ్ళి లీనమవుతూ ఉంది. చతుర్విధ పురుషార్థాలలో ధర్మాన్ని ప్రసాదించేది ఈ బీజమంత్రం. ధర్మం వలన మనిషికి సమ్యక్ జ్ఞానం కలుగుతుంది. సమ్యక్ జ్ఞానం వలన అపూర్వమైనటువంటి బ్రహ్మ వచ్చర్సు సిద్ధిస్తుంది. ఈ వాగ్భవకూటమంతయు కలిసి ఋగ్వేదాత్మకమైనటువంటిది. పవిత్రాత్మ స్వరూపులారా, ఈ బీజమంత్రాలకు అంత శక్తి ఉంది. లలితా సహస్రనామాలలో అనేకసార్లు అనేక ప్రదేశాలలో అద్భుతమైనటువంటి బీజమంత్రాలు అక్కడక్కడ నిక్షిప్తం చేయబడి ఉన్నాయి. ప్రతి మంత్రరాజ్యము సర్వోత్కృష్టమైనటువంటిది. ఒక్కొక్క అభిష్టాన్ని నెరవేర్చేటువంటి శక్తి ఈ కల్పవృక్షాలకు ఉన్నది. ఈ పావన మంత్రాలను స్మరించినంతనే హృదయం పవిత్రమై కలుషిత భావాలు నశించి అపూర్వమైనటువంటి సమ్యజ్ఞానం, బ్రహ్మవచ్చర్సు, ఆత్మసాక్షాత్కారాన్ని జనని భక్తులకు ప్రసాదిస్తుంది. అందుకే ఎవరికి చివరి జన్మయో వారికి లలితా సహస్రనామాలు పఠించే మహాభాగ్యం లభిస్తుందని చెప్పడం అతిశయం ఎంత మాత్రం కాదు. జగదంబ విశ్వశాంతిని అనుగ్రహించునుగాక. ఓం శాంతి శాంతి శాంతి.